రైట్ ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లైవ్ చూద్దాం. స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు. ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వ సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రశ్నించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి, ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలసడానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా సమానమైన దృష్టితో చూడాలి. అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలా క్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సమాజంలో హింస, అదే విధంగా మాదక ద్రవ్యాలు, రకరకాల ప్రజ్వరిల్లుతున్నాయి. వీటన్నిటినీ నియంత్రించాలి అని ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని భావించి నేనే స్వయంగా, నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది, రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొకసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు రేవంత్. మన గౌరవాన్ని ఒక హరే కృష్ణ మహామంత్రం ద్వారా వారికి తెలియచేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రెడ్డి గారి ద్వారా మన మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక ఇద్దరు భక్తుల్ని ఇక్కడికి నేను ఆహ్వానించి వారి ద్వారా అందరి యొక్క ప్రసాదాన్ని మొమెంటోని అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా మన లాల్వానీ ఫ్యామిలీ, స్వామి గారు, అవినాష్ లాల్వానీ గారు, ప్లీజ్ ఒకసారి రథంపై मुकुंद लाल गारू, मुकुंद लाल शर्मा जी आप भी ऊपर आए. हरे कृष्ण. This is one. This is their whole. प्रभु आपकी नहीं है. Hare Krishna. Thank you. All right. Thank you, Reverend. This is Mukund Lal Sharma garu. Veeru Begum Bazar lo untaru. Veeru chaala seva chestuntaru.
హరే కృష్ణ. సో ఇప్పుడు ఒక థ్యాంక్ యూ మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఏమిటంటే మన సనాతన ధర్మంలో ప్రతి మందిరంలో కూడా పూజ చేయడం, ఆరతి చేయడం, కొబ్బరికాయ కొట్టడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి విశిష్టమైన గ్రంథాలు మన శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం. ఈ పూజ ఆకలింపు చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బోధించే విధంగా ఒక కార్యక్రమాన్ని పెట్టాం. 1008 భాగవతం సెట్లు మేం ఇక్కడ చిన్న పెద్ద మందిరాల్లో ఉండే ప్రతి పూజారికి కూడా వారికి బహుమతిగా ఇచ్చి వారు వాటిని చదివి వాళ్ళందరికీ కూడా సనాతన ధర్మం గురించి బోధించే విధంగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయ మన రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. దీన్ని ప్రారంభోత్సవ సందర్భంగా ఒక 3 అర్చకులు వస్తారు. వారు వచ్చి ఈ శ్రీమద్ భాగవతాన్ని స్వీకరిస్తారు. భాగవతం 18 వాల్యూమ్స్, 18 వాల్యూమ్స్, 18 శ్లోకాలు, 18 వాల్యూమ్స్ లో ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి అర్థాత్పర్యం, భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రాశారు. 10 ఏళ్ల పాటు శ్రీల వారు ఆ భాష్యం రాయడానికి 70 ఏళ్ళ నుంచి 81 ఏళ్ళ వరకు వారు కష్టపడి ఆ భాని కూడా ఆంగ్లంలో రాస్తే దాన్ని ప్రపంచంలో ఎన్నో లాంగ్వేజెస్ లో తెలుగులో కూడా అనువదించారు. సో ఈ రకంగా మనకి భగవద్గీత ప్రపంచంలో చాలా లాంగ్వేజెస్ లో పబ్లిష్ అయి ప్రింట్ అయింది. సో వారి ద్వారా 3 బ్రాహ్మణులకి ఈ యొక్క భాగవతం సెట్ ని మేము ప్రజెంట్ చేయడం, వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం.